రామగుండం కార్పొరేషన్ 42వ డివిజన్ లో శనివారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ మేరకు డివిజన్ పరిధిలోని మేదర్ బస్తీలో డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై 45 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు తొలగించడానికి అవసరం ఉన్న చోట స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు అభివృద్ది పనులను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో 42వ డివిజన్ లో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అభివృద్ది పనులకు స్థానిక ప్రజలు సహకరించాలని కోరారు. దాదాపు సంవత్సరం రోజులు ఈ రోడ్డు కావాలని చెప్పేసి దాదాపు సంవత్సరం రోజుల నుంచి మనం బాలరాజ్ కుమార్ గారు మీ కార్పొరేటర్ గారు తిరుగుతున్నారు. కానీ సంవత్సరం క్రితమే టెండర్ అయింది, కానీ కాంట్రాక్టర్ చేయక రోడ్డు ఆగిపోయింది కంప్లీట్గా. అసలు రోడ్డు అవుతుందో కాదో అనే స్టేజ్కి వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో మన మినిస్టర్ గారు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా టెండర్ని క్యాన్సిల్ చేసేసి కొత్త టెండర్ పిలిపించండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా కొత్త టెండర్ పిలిపించారు. టెండర్ క్యాన్సిల్ చేయడానికి కూడా దాదాపు వారం 10 రోజులు పట్టింది. ఇమ్మీడియట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కలెక్టర్ తన పర్మిషన్ తీసుకొని టెండర్ క్యాన్సిల్ చేసి ఈరోజు మీకు ఈ కోడ్ రాకముందే ఓపెన్ చేసి మీకు రోడ్ వేయాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఓపెనింగ్ చేసుకుంటున్నాం. కాబట్టి కాంట్రాక్టర్ చెప్పేది ఏమంటే, పాత కాంట్రాక్టర్ లాగా నెలలు సంవత్సరాలు కాకుండా ఇమ్మీడియట్గా రోడ్డు వేయాలని చెప్పేసి, ఎందుకంటే కాంట్రాక్టర్ మీకు మంచి కాంట్రాక్టర్ వచ్చినాడు శశికాంత్ అని, దాదాపు ఫాస్ట్గా రోడ్డు వేస్తాడు. కాబట్టి ఇమ్మీడియట్గా ఈ రోడ్డుని కంప్లీట్ చేయాలని చెప్పేసి 45 లక్షల రూపాయలతో ఈరోజు మీకు ఇక్కడ సీసీ రోడ్డు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ వాడ ప్రజలందరికీ నేను చెప్పేది ఏమంటే, మీకు పనులు చేస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఈరోజు మీకు ఈ రోడ్డు వేపిస్తున్నారు. కాబట్టి అది మీరు మరొకసారి మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మరొకసారి చెప్పుకుంటున్నాను. ఈరోజు మన రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో 42వ డివిజన్లో మరి సీసీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి ఈరోజు మేయర్ గారు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మరి ఇటు పనిని ఎవరైతే కాంట్రాక్టర్ వర్క్ అలాట్ చేయడం జరిగిందో అతను మంచిగా క్వాలిటీగా వర్క్ తొందరగా పూర్తి చేయాలనుకోవడం జరుగుతుంది. అలాగే మా ఇంజనీరింగ్ సిబ్బంది కూడా పర్యవేక్షణ మంచిగా చేస్తూ ఈ వర్క్ క్వాలిటీ వచ్చే విధంగా చూసుకోవాలనుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్, కార్పొరేటర్ మహంకాళ స్వామి, ఎండి ముస్తఫా, నాయకులు గట్ల రమేష్, దశరథం, కీర్తి నాగరాజు, రామచందర్, డివిజన్ ప్రజలు ములుమూరి శంకరయ్య, స్వరాజ్యం, సదానందం, ఎం రాజేందర్, కుమారస్వామి, చారి, సూర్యనారాయణ, పి గట్టయ్య, వి రాజేష్, డివిజన్ మహిళలు ఎం ఈశ్వరమ్మ, జ్యోతి, మల్లేశ్వరి, శోభ, సరళ, రాజమ్మ, రమ, ప్రమీల, లక్ష్మి, అరుణ, మీనాక్షి తదితరులు అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.